ఎవరు ధైర్యవంతుడు? దీనికి అనేక రకాల సమాధానాలున్నాయి. అర్ధబలం కలిగినవాడు, అంగబలం కలిగినవాడు, ఉన్నత విద్యలను అభ్యసించినవాడు, లౌక్యంతో మెలిగేవాడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిలబడి ధైర్యంగా మాట్లాడేవాడు, రాబోయే పరిస్థితులను ముందుగా అంచనా వేసి ముందుకు నడిచేవాడు, ఎలాంటి సందర్భాలలో అయినా సరే మనగలిగేవాడు, దేహదారుఢ్యం కలిగినవాడు, ఇలా అనేక రకాల క్వాలిటీస్ ధైర్యవంతుడు గురించి చెప్తారు. ఇది కొంతవరకు నిజమే. దీపపు కుందులో చమురు ఉన్నంతవరకు ఆ దీపానికి వెలుగు, విలువ. ఏ స్థాయిలో ఉన్నా, నేను చెప్పిన క్వాలిటీస్ కన్నా మించి ఉన్నా, పూర్వాపరాలను ఆలోచించి సమస్యలో జరిగిన తప్పుకి తను బాధ్యత వహిస్తూ అతని వల్లే తప్పు జరిగి ఉంటే ఈ రొమ్ము వెనకాల ఉన్న గుండెకి ఉన్న దమ్ముతో నన్ను క్షమించండి అని అడిగేవాడు ధైర్యవంతుడు. ఇతడు దీపంలో ఉన్న వెలుగు కాదు, చమురైపోగానే ఆరిపోవటానికి. తన చుట్టూ నిరంతరం తిప్పుకుంటూ ప్రకాశించే సూర్యుడు. క్షమించండి అని అడగటం అంటే అసమర్థత కాదు, ఇది గుర్తుపెట్టుకోండి.